అధికారంలో లేనప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం కేసీఆర్ కు అలవాటైందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. గోదావరిపై దిగువ రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను కేసీఆర్ జగన్ పరిష్కారం కానివ్వలేదన్నారు బుచ్చే చౌదరి. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు వెంబడి ఆడవడం బీఎస్ఆర్ పార్టీకి అలవాటైంది. కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్? మా అందరికంటే జూనియర్ ఎక్కడ పెరిగాడు? తెలుగుదేశంలోనే మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు. మంత్రి ఇవ్వలేదని అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని. కేసీఆర్ ఏం చేశారు? వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టుల మీద వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంటయ్యా? ఎస్, దిగువ రాష్ట్రం అంది వరదలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి? నువ్వు నీ చేతనైన ప్రాజెక్టులు కట్టుకో, నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోవద్దు. ఎవడన్నాడు? మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో. ఏదైతే గోదావరిలో 3000 టీఎంసీ పైచీలకు వృధాగా పోతున్నాయి, దాంట్లో 200 టీఎంసీ వాడుకుంటే తప్పేంటో మనకు అర్థం కావట్లా. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తప్పుడు విధానం వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారం ఏ రోజు కృషి చేయలేదు. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి రాష్ట్రంలో తెలుగుదేశం రాకుండా చేయాలని లక్ష్యంలో పనిచేశారు. ఎక్కడ ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కృషి చేయలేదు బీఎస్ఆర్.